ఇన్ని రోజుల తర్వాత మల్లిక ఆంటీ ఇంటికొచ్చారేంటి? నేనే జాతకం మార్చానని ఆంటీకి తెలిసిపోయిందా? కూర్చో గ్రీష్మ. ఎలా ఉన్నావు గ్రీష్మ? ఫైన్ ఆంటీ. నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను గ్రీష్మ. నా పెళ్లి గురించా? ఏ పెళ్లి చేసుకోవా? ఒకప్పుడు పెళ్లి గురించి మాటిచ్చి తప్పారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుందామని వచ్చారా? పెళ్ళిళ్ళు మాటిస్తే జరగవు, రాసుంటేనే జరుగుతాయని ఈపాటికే నీకు అర్థమై ఉండాలే. కానీ నీది మందబుద్ధి కదా, ఇంకా ఎక్కలేదని అర్థమైంది. ఓ, ఇప్పుడు నాకు ఎవరితో రాసి పెట్టుందో దేవుడు మిమ్మల్ని పర్సనల్గా కలిసి చెప్పారా ఆంటీ? దేవుడొచ్చి చెప్పే అంత గొప్ప మనసు నీది కాదులే. అన్ని పూజలు పునస్కారాలు నువ్వు చెయ్యలేదు. నీ అదృష్టం ఏంటంటే ఇంకా వసుంధర నిన్ను క్షమించటం, నీ జీవితం బాగుండాలని ఆలోచించటం. అందుకే నీకు ఇంకా మంచి రోజులున్నాయి. నీకు డబ్బున సంబంధం చూడొచ్చు గ్రీష్మ, కానీ నీ కాపురం ఎన్ని రోజులు నిలబడుతుందో దేవుడు కూడా చెప్పలేడు. కావాల్సింది ఏటీఎం మిషన్ కాదు గ్రీష్మ, నీ ప్రతి కష్టంలోనూ పక్కన నిలబడే ఒక తోడు. లేకపోతే కాపురం నిలబెట్టుకోవడం నీ వల్ల కాదు. నా వల్ల కాదు అంటే మీ కొడుకు వల్ల అయ్యిందా? పాత విషయాలు లాగొద్దు గ్రీష్మ. ఏంటి పాత విషయాలు లాగొద్దా? నా జీవితం మొత్తం లాగేసుకున్నప్పుడు అప్పుడు నోరు తెరవలేదా మీరు? తిరిగి ఆ జీవితాన్ని నీకు ఇవ్వాలనే వచ్చాను గ్రీష్మ. కానీ నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నీ జీవితం గురించే ఆలోచించాను. చెప్పాలనుకుంటుంది స్ట్రైట్గా చెప్పండి. నీకు కార్తీక్ నిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఏ కార్తీక్? కాస్త క్లారిటీతో చెప్పండి. వసుంధర వాళ్ళ బావ. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నేనేంటి, నా రేంజ్ ఏంటి? ఆ వసుంధర వదిలేసిన వాణ్ణి నేను చేసుకోవాలా? వసుంధరిని వదల్లేక ఏడుస్తున్నా ధ్రువాన్ని పెళ్లి చేసుకోవడానికి దిగజారడం కన్నా ఇది బెటర్ ఆప్షన్ గ్రీష్మ. అట్లీస్ట్ పూర్తిగా వదిలేసింది అనే క్లారిటీ ఉంటుంది. ఆంటీ, ఏయ్, నిన్ను పర్మిషన్ అడగలేదు. పెళ్లికి ప్రిపేర్ అవ్వమని చెప్తున్నాను. నా కోడలు కూడా లేట్ చెయ్యొద్దు అని చెప్పింది. నువ్వు నోరు మూసుకుని తల దించుకుని తాళి కట్టించుకో.
నీకే మంచిది. ఇక నేను వెళ్ళొస్తాను రాజీవ్. థ్యాంక్స్ మల్లిక. వసుంధరా, నీ మొగుడు హాస్పిటల్ బెడ్ మీదున్నా నువ్వు నన్నే టార్గెట్ చేస్తున్నావు కదా. నిన్ను వదలను. ఏ కాపురం నిలబెట్టుకోవాలని ఇంత తప్పించిపోతున్నావో దాన్ని సర్వనాశనం చేస్తాను. ధ్రువాని నువ్వు జీవితంలో చేరుకోలేనంత దూరం చెయ్యకపోతే నా పేరు గ్రీష్మాని కాదు. ఈ మాటలు గుర్తుకొచ్చినప్పటి నుంచి పదే పదే వెంటాడుతున్నాయి. ఈ సమస్యకి త్వరగా పరిష్కారం చూడమని నన్ను హెచ్చరిస్తున్నట్టున్నాయి. కానీ నేనేం చేయాలి? ఈ కేసుకి సంబంధించిన అన్ని వివరాలు తెప్పించాలి. లాయర్ గారు చేస్తున్నారేంటి? చెప్పండి లాయర్ గారు. ఇప్పుడే నాకు నా జూనియర్ కాల్ చేశాడు నందిత. మల్లిక మీ ఫ్యామిలీ లాయర్కి కాల్ చేసి ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ అన్ని స్టడీ చేయమందంట. కాసేపట్లో బాల్ మన కోర్టులోకి రాబోతుంది. ఈసారి గట్టిగా అనుకున్నట్టున్నావు. అనుకున్నాను. ఇంకెన్నాళ్ళని దేవుడు మాత్రం నా చేతులు కాళ్ళు కట్టేసి నిజాన్ని దాస్తాడు చెప్పు. నా కోసం చాలా రిస్క్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ లాయర్ గారు. నిజంగానే గట్టిగానే అనుకున్నాను. ఇది నాలాంటి వసుంధర కోసం, నాలా తను బలవ్వకూడదని, నా చిన్న ఆశయం కోసం. ప్రేమించానుగా, వదలలేకపోతున్నాను. ద్వేషిస్తున్నా తట్టుకోలేకపోతున్నాను. దానికి దూరంగా బతకలేను. అలా అని దాని నీడని కూడా భరించలేను. आपको कैसा लगता सर? కొంచెం తల తిరుగుతోంది. తిరుగుతుంది కదా మరి. నిన్న మధ్యాహ్నం నుంచి మీరు కుచ్ భీ నహీ తినలేదు. నిన్న మధ్యాహ్నమా? అంటే ఒక్కరోజు అయిపోయిందా? అంతేగా. ఏక్ దిన్ వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు మీరు. ఏయ్, నేను తినలేదని ఫీల్ అవుతున్నావా, టాబ్లెట్లు వేసుకోలేదని ఫీల్ అవుతున్నావా? అరే, తింటేనే కదా సార్ టాబ్లెట్స్ వేసుకునేది. అబ్ కహా జా రా హై సార్? క్యాలెండర్లో డేట్ మారిందని చెప్పావుగా, వెళ్ళి బ్రష్ చేసుకుని వస్తాను. ఈ జావా తాగి వెళ్ళండి సార్. నేను వాష్రూమ్కి వెళ్తున్నాను. మేబీ వస్తాను సార్. ఎక్కడికి? బోలానా కళ్ళు తిరుగుతున్నాయి అని. అందుకని వాష్రూమ్లోకి వస్తావా? ఏమీ అయింది సార్? మే ఆప్కి ఏంటి? మే ఆప్కి నర్సు హూ సార్. నువ్వు నర్సువి, పెళ్ళానివి కాదు. ఊరంతా వెన్నెల మనసంతా చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా
సార్ సార్ ఏంటి? కుచ్ బి నహీ సార్, కళ్ళు తిరుగుతున్నాయి అన్నారు కదా, అందుకే పిలిచా. ధ్రువ సార్, ధ్రువ సార్, ఆ ఏంటి? మాఫ్ కీజియే సార్, మీరు కానివ్వండి. అమ్మా. ఫు. ఏంటి మనిషి ఇంతసేపు లోపల ఏం చేస్తున్నాడు? ధ్రువ సార్, ఏమై ఉంటుంది? కళ్ళు తిరుగుతున్నాయి అనుకుంటూ లోపలికి వెళ్ళారు. ధ్రువ సార్, ధ్రువ సార్, అయ్యో ధ్రువ సార్. ఏంటి? కూర్చున్నాయి సార్, కళ్ళు తిరుగుతున్నాయి అన్నారు కదా, అందుకని. इसलिए జావా తాగి వెళ్ళమన్నాను. ఇవ్వు. క్యా సార్? ఏదో జావా అన్నావుగా, ఇవ్వు. ఓ గట్టిదానివే. సమస్యలు సబ్కే పాస్ హోతా హై, ధైర్యంగా నిలబడాలి సార్. పైలే ఖావో నా. ఏ ప్రతి ఒక్కరూ లెక్చర్లు ఇచ్చేవాళ్లే, క్లాసులు పీకేవాళ్లే. నిన్న కొంచెం హార్ష్గా బిహేవ్ చేశాను, సారీ. ఠీకే సార్, నేను సమస్య చేసుకోగలను. మీకు తినడానికి కుచ్ ఏమైనా తీసుకొస్తాను సార్. ఒక్క నిమిషం. నీ పేరేంటి? मेरा नाम నూర్ సార్, నూర్. నూర్, బాగుంది. బతాయే సార్, నా పేరు అంటే నాకు చాలా ఇష్టం సార్. మీ పేరు ధ్రువ కదా? మతలబ్ అంటే నక్షత్రం అని. మేరా నామ్ నూర్ అంటే వెలుగు అని. చూసారా, మన పేర్లు కూడా ఏకీ హై అర్థం వచ్చాయి. నేను మీ దర్ద్ తీర్చలేకపోవచ్చు సార్, కానీ వినగలను. ఈ టైంలో మీకు ఏది అనిపిస్తే అది చేయండి సార్. మీ ఆరోగ్యమే ముఖ్యం. థ్యాంక్ యూ నూర్. కోయి బాత్ నహీ సార్. నాదొక చిన్న రిక్వెస్ట్. సార్, నువ్వు నన్ను ధ్రువ సార్ అనొద్దు. అలా నన్ను ఒకళ్ళు పిలిచేవాళ్ళు. అది ఇప్పుడు నాకు వినడానికి కూడా ఇష్టం లేదు. అలా నువ్వు పిలుస్తుంటే నేను కొంచెం డిస్టర్బ్ అవుతాను. जी ध्रुव सर. नहीं नहीं नहीं, ध्रुवा साहेब, ये अच्छे है ना? థ్యాంక్ యూ అండ్ సారీ. నిన్న నీతో అలా బిహేవ్ చేసి ఉండకూడదు. ఓ చలేగే సాహెబ్. అబ్ आप లైట్గా ఫీల్ అయ్యారు కదా. ఇప్పుడు మీరు ఏమి చెప్పినా వినే ఏక్ మనిషి మీ సామ్నే ఉండాలి. ఆ విషయంలో మీరు నన్ను ఆంకోల్కే విశ్వాస్ చేయొచ్చు. అంటే? అంటే కళ్ళు మూసుకుని నమ్మొచ్చు అని. కళ్ళు మూసుకుని అంటే ఆంక్ బంద్ కర్కే అని కదా. అది ఓరి దేవుడు,
నాకు వచ్చి రాని హిందీలో ఏదో పులిహోర కలిపేద్దాం అనుకున్నాను. ఈ మహాన్ భావుడికి హిందీ కూడా వచ్చి చొచ్చిందో. క్యా ధ్రువ సాబ్, నేనేదో టెన్షన్లో అనేస్తే మీరు అందులో నా మంచి మనసు భావోద్వేగం చూడకుండా గలత్ వెతుకుతున్నారేంటి? అబ్బో, భావోద్వేగం. తెలుగు కూడా చక్కగానే మాట్లాడుతున్నావు. వామ్మో, ఇంకాసేపు ఇక్కడే ఉంటే దొరికిపోయేలా ఉన్నాను. సార్, మే అభి ఆవుంగి, మీకు భోజనం లావుంగి, ఠీకే? ఇప్పుడు భోజనం ఏంటి? ఇప్పుడు నాస్తా కదా తింటారు, అంటే ఐ మీన్ టిఫిన్ కదా తింటారు. ఓయి లావుంగి, లావుంగి సార్. నందితమ్మా, ఇంకొంచెం సేపు ఉంటే నేను సీదా దొరికిపోయేదాన్ని. అబ్బా, అక్కడ మాట్లాడినట్టే ఇక్కడ కూడా వచ్చేస్తుంది. ఏమైంది వసుంధరా? ఈ బోర్డ్గా వేసుకొని వచ్చి రాని మాటలు 4 ముక్కలు హిందీ మాట్లాడుతుంటే మీ మేనల్లుడు అందులో 40 తప్పులు వెతుకుతున్నాడు. టెన్షన్ వచ్చి మీ దగ్గరకు వచ్చేసాను. అందుకే ఏ పనైనా మనకి వచ్చినదే చేయాలి, కానీ ఇలా వచ్చి రాని పని వచ్చినట్టు చేస్తే దొరికిపోతామంటారు. టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావడం లేదు. మీకేమైనా అర్థమవుతుందా? మీరు టెన్షన్ పడకండి. ఆయన సర్జరీ అయ్యే వరకు ఎలాగోలాగా లాగేస్తాను. మన కృష్ణయ్య ఉన్నాడు కదా. మీరు ఆలోచించకండి అమ్మా, నేను మీ మేనల్లుణ్ణి బాగా చూసుకుంటాను. నా మేనల్లుణ్ణి చూసుకోవడానికి నా కూతురుంది. నేను తన గురించి ఆలోచిస్తున్నాను. మీ మేనల్లుడు బాగుంటే నేను బాగున్నట్టే. అవసరం ఉన్నంత వరకు మనతో మనుషులు ఒకలా ఉంటారు, తీరాక ఇంకోలా ఉంటారు. కళ్ళు లేని వాళ్లకి చూపు రాగానే మొదట విసిరేది తన చేతిలో ఉన్న కర్రని. నీ ఆనందాన్ని ఎప్పుడూ ఇంకొకరి చేతికి ఇవ్వకు వసుంధరా. అది ప్రేమైనా సరే. నిన్ను ఏడిపించే బాధ నీకవసరం లేదు. నాకు తెలిసి ఏడిపించని ప్రేమ అంటూ ఏదీ ఉండదమ్మా. ఏడిపించకపోతే బహుశా అది ప్రేమే కాదు. వాళ్ళు మన దగ్గర ఉండరేమో అని తలుచుకుంటే వచ్చే బాధని ప్రేమ అంటారు. అంతేకాని ఇలా దగ్గరుండి తలుచుకున్నప్పుడల్లా గుండెని కోసే గాయాలనిచ్చే వాళ్లది ప్రేమ అనుకుంటే మూర్ఖత్వం అంటారు. ప్రేమ బాధని పంచదు వసుంధరా. ఇది నా మీద ప్రేమతో చెప్తున్నారు కదమ్మా. ఆ ప్రేమలో నాకు ఏమవుతుందో అన్న బాధ ఉంది. అంటే నా ప్రేమ మీకు బాధని పంచుతుంది కదమ్మా. అంటే ఇది ప్రేమ కాదంటారా? చాలా తెలివిగా మాట్లాడుతున్నావు. నీ గురించి ఆలోచించుకోవా? ఈ నిమిషంలో అందరం ధ్రువ సార్ ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచించాలమ్మా. ఇప్పుడు నా గురించి నేను ఆలోచించుకోలేను. నీ వల్లే నా జీవితం ఇలా అయిపోయిందని సార్ మాటలు విన్నప్పుడల్లా నా గుండె కోసినట్టు అయిపోతుంది. ఆయన జీవితంలోకి చాలా ఇష్టంగా వచ్చాను. అది ఆయన్ని ఇంత కష్టపెడుతుందని తెలిస్తే అసలు వచ్చేదాన్నే కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకో వసుంధరా, గాయానికి మందు రాసేటప్పుడు మొదట నొప్పే వస్తుంది, భరించలేని నొప్పి. అది ఓర్చుకున్నప్పుడే ఆ గాయం నుంచి ఉపశమనం కలుగుతుంది. ధ్రువ తన నొప్పిని మాత్రమే చూస్తున్నాడు, కాని ఆ గాయాన్ని పూర్తిగా మాన్పించే మందువి నువ్వే అని తెలిసినప్పుడు ఆ నొప్పిలో ఉన్న మేలు తెలుసుకుంటాడు. ఒకవేళ తెలుసుకోకపోతే?
అదే ఔషధం యొక్క గొప్పదనం. తన పని మాత్రమే తను చేసుకుంటుంది, ఫలితాన్ని పంచుతుంది, కానీ ఆశించదు. నీలాగా నీ గురించి నువ్వు ఆలోచించుకోవాలి. నా గురించి ఆలోచించడానికి మా అమ్మ ఉంది. ఇంక నాకు అవసరం ఏంటి? సార్కి తగ్గిన వెంటనే మీరు ఎలా చెప్తే అలా వింటానమ్మా. ఇది నన్ను కూతురి కంటే ఎక్కువగా చూసుకుని నా తల్లికి నేను ఇస్తున్న మాట. అమ్మో, సార్కి ఏదైనా పెట్టి టాబ్లెట్స్ వేయాలి. వస్తానమ్మా. వసు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కూడా కొంతమంది టెస్ట్లకి ఇచ్చాం. కొంతమంది అంటే ఎవరమ్మా? అది ఆ వసుంధర కూడా ఇచ్చిందా? ఒకవేళ దాని దగ్గర తీసుకోవాల్సి వస్తే చావనైనా చస్తాను, కానీ దాని సహాయం మాత్రం నాకొద్దు. ధ్రువ, నేను ఈ పరిస్థితికి రావడానికి కారణమే ఆ వసుంధర. అలాంటిది అది లివర్ ఇస్తే నేను బతికి చచ్చినట్టే.